అసలు ట్రేడ్ ఎంటర్ అయిన వెంటనే లాసెస్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? బ్రోకర్స్ మన మనీని ఎందుకు కట్ చేస్తారని ఎప్పుడైనా థింక్ చేశారా? వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ 50-day ట్రేడింగ్ సిరీస్. చాలా మంది బిగినర్స్ కి డౌట్ ఉంటుంది, ట్రేడింగ్ లో పై క్లిక్ చేసినా లేదా సెలెక్ట్ క్లిక్ చేసినా కూడా లాసెస్ లో ఎందుకు స్టార్ట్ అవుతుంది అని. దట్స్ కాల్డ్ స్ప్రెడ్. ఎందుకంటే ఫారెక్స్ కి ఒక్క ప్రైస్ ఉండదు, 2 ప్రైజెస్ ఉంటాయి. అదేంటి అంటే ఆస్క్ ప్రైస్ అండ్ బిడ్ ప్రైస్. ఆస్క్ ప్రైస్ అంటే మీరు బై చేసే ప్రైస్, బిడ్ ప్రైస్ అంటే మీరు సెల్ చేసే ప్రైస్. ఈ రెండు ప్రైజెస్ మధ్య ఉండే డిఫరెన్స్ నే స్ప్రెడ్ అని అంటారు. కానీ స్ప్రెడ్ ఎందుకు ఉంటుంది? సింపుల్ గా చెప్తా. మీరు ఒక షాప్ వెళ్ళారు, షాప్ ఓనర్ ఒక ప్రొడక్ట్ ని 100 రూపీస్ కొన్నారు అనుకోండి. సేమ్ అదే ప్రొడక్ట్ మీకు 105 రూపీస్ సెల్ చేస్తారు. ఆ 5 రూపీస్ డిఫరెన్సే షాప్ ఓనర్ ప్రాఫిట్. ఫారెక్స్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్. బ్రోకర్ లేదా లిక్విడిటీ ప్రొవైడర్ ట్రేడింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తారు. దీన్నే మనం స్ప్రెడ్ అని అంటాం. అందుకే ట్రేడ్ ఓపెన్ చేసిన వెంటనే స్ప్రెడ్ అమౌంట్ అంతా కూడా మైనస్ లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్కాల్పింగ్ లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మాత్రం లో స్ప్రెడ్ బ్రోకర్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు అలాంటి బ్రోకర్ కావాలి అంటే జస్ట్ కామెంట్ బ్రోకర్, నేను మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తా, ఆర్ ఎల్స్ బయోలో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి.